ప్రైజ్ లార్డ్ అందరికీ. ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని బలంగా దేవుని విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేను మాట్లాడబోయే మాటలు మనము దేవునిలో ఎలా ఉండాలి అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది, బైబిల్ వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఎలా నడవకూడదు అనేది కొన్ని మాటలు నేను మీ కొరకు ఇక్కడ నేను చెప్పాలని దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ వీడియో చేస్తున్నాను. మనము ఎలా నడవకూడదు అంటే దేవునికి దగ్గరగా ఉండాలంటే ఎలా నడవకూడదు అనేది కొన్ని పాయింట్స్ వైజ్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. మనము మొదటిగా ఆచారాలను బట్టి నడవకూడదు. ఆచారాలు ఏంటి? మనము ఆచార అంటే ఒక ఆచారం అంటే ఇది ఈ నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తేనే అంటే పండుగలు ఈ క్రిస్మస్ చేస్తేనే మనకు దేవుడు ఆశీర్వదిస్తాము, లేదు అంటే అక్కడ బర్త్డేలు చేయడం ఆచారం అంటే ఒక సాంప్రదాయకంగా మనం ఆచారాలు చేయడం అనేది పాటించమని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. ఆచారాలను బట్టి అన్ని జనుల ఆచారాలు కూడా మనము పాటించకూడదు. వారి ఆచారాలు మీకు అన్నీ తెలుసు, మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాటి యందు మనము ఆచారాలుగా పాటించేవారు ఇది జరుగుతూనే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే వ్యర్థమైన వాటిని కాకుండా బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మనం కట్టబడి ఉండాలి. దేవుని మాటలకు లోబడి వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. ప్రభువుకి హేయమైనవి, దేవునికి హేయమైనవి వాటిని మనము అనుసరించకూడదు. సెకండ్ పాయింట్, దేవునికి హేయమైనది ఏంటిది? అందరికీ తెలుసు. అసూయపడడం, ఒకరు బాగుపడితే ఓర్చుకోలేని తనము, దూషించడము అంటే చిత్రడం. ఒకరు ఏదైనా జరిగిందనుకోండి వెంటనే స్పందించి వారిని క్రిటిసైజ్ చేయడము, తీర్పు తీర్చే వారిగా ఉండడము, ఒకరి యొక్క స్థితిగతులను మనం తక్కువ చేసి మాట్లాడడము, స్వనీతిగా ఉండడము, అన్ని విషయాలలో ఆ విధంగా మనం హేయమైన వాటిని. హేయం అంటే దేవునికి హృదయం, కుటిలత్వం, కపటమైన ఆలోచనలు, అబద్ధమైన మాటలు. అంటే ఒకరి పట్ల మనము ఒక మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోలేని అది కపటమైన స్వభావం. ఒకరు ముందుండి మంచిగా వారిని పొగిడి వారి వెనకాల వారిని ద్వేషించే వారిగా, వాళ్ళని క్రిటిసైజ్ చేసి అంటే వారి పట్ల వ్యతిరేకంగా మనము అంటే స్ప్రెడ్ చేసి గాసిప్ చేసే వారిగా ఉండేగా అది అపవిత్రమైన మనస్సాక్షిగా ఉండేవారిగా ఉంటాం. అలా ఉండకూడదు. దేవుడు హేయం, అది దేవునికి హేయమైనది అనమాట. ఇంకొకటి హేయం అంటే విగ్రహాలను పూజించే వాటిని మనం తినకూడదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. అంటే నరహత్య చేయకూడదు. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి. ఒకరిని మోసం చేయకూడదు. అది ఏదైనా కానీ మోసము అంటే అన్నిటిలో, అది జీవితంలోనైనా ఒక దగ్గర ఒక పనిలో మనం ఎవరిని ఒక రిలేషన్షిప్లో మీరు ఉన్నారనుకోండి, అక్కడ మీ భార్య భర్తల మధ్య మోసం చేయకూడదు. ఒక వ్యక్తితో మీరు నమ్మకంగా ఉంటే వారిని మనము మోసం చేయబడే వారిగా ఉండకూడదు. అవును అంటే అవును, కాదు అంటే కాదు. అది కాకుండా ఇంకొకటి వచ్చిన మాట అపవాది నుంచి వచ్చిన మాటలు, అలాంటి హేయమైన క్రియలు చేయకూడదు. పరుల సొమ్మును ఆశించకూడదు. మాటిచ్చి తప్పకూడదు. ఇవన్నీ దేవునికి హేయమైనవి. మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచివారిగా అని తీర్పు తీర్చకూడదు. మీకు తెలియకపోతే తెలియదని వదిలేసి వారిని వదిలేయండి. వారి పట్ల ప్రార్థించండి. అందరి పట్ల ప్రార్థించే వారిగా ఉండాలి. మన తోటి వారి సహోదరులు, బంధుమిత్రులు, అన్ని జనులైన వారు కూడా దేవుని ఏర్పరచుకుంటున్న పిల్లలు, వాళ్ళని పట్ల కూడా ప్రార్థించాలి. ప్రతి ఒక్క రిలీజియస్ అనేది మనకు లేదు, కానీ ప్రతి ఒక్క మనుషుల నిమిత్తం, దేశం నిమిత్తం, రాజుల నిమిత్తం, ప్రపంచం అధిపతుల నిమిత్తం, దేశం కోసము, రాష్ట్రాల కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన ప్రైమ్ మినిస్టర్ అయినా, మన సీఎం అయిన వారందరి గురించి, ఎమ్మెల్యే ఎంపీల గురించి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. చర్చ సంఘాల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. సో హేయమైన వాటిని మనము తినకూడదు, హేయమైన పనులు చేయకూడదు. దేవుడు అబద్ధములు ఆడకూడదు. అబద్ధము కూడా దేవునికి హేయమైనది. ఒకరి పట్ల అబద్ధాలు ఆడి, అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధపు క్రియలు చేస్తూ వారి జీవితం అబద్ధంగా చివరికి మిగిలిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్, పాపము కనబడే స్థలంలో నడవకూడదు. మనం పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమని
పాపము అంటే కళ్ళతో చేసే చూపుల ద్వారా కూడా పాపం. హృదయ తలంపులలో కూడా ఆ వ్యక్తి పట్ల మనం ఆలోచించుకొని మన జీవితాలను మనము వారితో మనము ఊహించుకోవడం కూడా భయంకరమైన పాపము. మూడో ఆజ్ఞగా ఉంది. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. వారి గురించి ఆలోచించడము, మనసులో తప్పుగా ఆలోచించుకొని వీరు నాతో ఉంటే బాగుండు అని కూడా ఆ తలంపులో కూడా మీకు రావద్దు. పరాయి పురుషుని, పరాయి స్త్రీని మనం మోహపు చూపుతో చూసినప్పుడే ఆ క్షణమే మీ యొక్క ఆత్మను అపరిశుద్ధంగా చేసేవారిగా ఉంటారు. అది దేవుడికి ఇష్టమైన, ఒకవేళ అపరిశుద్ధమైన ఆత్మచేత మీరు మరణించారనుకో కంపల్సరీ మీరు వెళ్ళేది నరక అగ్నిగుండం, అందులో డౌటే లేదండి. సో అట్లాంటి ఆలోచనలు మనము చేయకూడదు. అండ్ 4th పాయింట్, పాపపు క్రియలను అనుసరించకూడదు, నడవకూడదు. మనము చూస్తే ఒక సినిమాకి వెళ్తామండి, అందులో మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది, మంచి తీసుకుందాం అని అనుకుంటారు. కానీ మనం చూసే చూపు ఆదం అవ్వ తప్పు చేశారు కదా, చూపులకు అది ఏంటిది, హృదయంలో కాదు అక్కడ జరిగే తప్పు. వాళ్ళు చూపు కంటే అది రమ్యముగా కనిపించిందంట. చూపుకు రమ్యంగా అంటే అట్రాక్టివ్గా కనిపించి అపవాది అలాగే ప్రవేశిస్తుంది. రమ్యముగా, చూపుకి ఇష్టంగా, మంచి అందంగా అది చూపించి ఆ చేసేవన్నీ చేపించి చేకూరని దాన్ని చేపించి పాపపు క్రియలైన, పాపపు ఆలోచనల చేత, తలంపుల చేత హృదయమును అది భయంకరంగా తయారు చేసి భయంకరమైన జీవితంలోకి ఈడ్చుకొని తర్వాత మందు, సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ పాపపు క్రియలు. ఇది అపవాది చేసిన భయంకరమైన ట్రాప్. అందులో ఉచ్చులో పడిపోయి ఎంతోమంది యూత్, యవనస్తులు, ప్రజలు ప్రపంచ యావత్తు మునిగిపోయారండి. కొన్ని లక్షల కోట్ల ఆత్మలు నశించిపోయే దానికి రెడీ ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే సమయము ఇస్తున్నాడు. సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోమంటున్నాడు, ఉపయోగించుకొని వాటిని విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టిన జ్ఞానవంతులు విడిచిపెడతారు. మూర్ఖులు, అజ్ఞానులు అంటే వాటిని పట్టుకొని వాటిలోనే ఉంటారంట. పందులు ఏం చేస్తారంటే, ఆ పంది స్వభావం మీకు తెలుసు, అది ఎంత మంచిగా కడిగి పరిశుద్ధంగా చేయాలని వాటిని బయటికి తీసుకొచ్చినా మళ్ళీ పంది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ దాని స్వభావం మారదు, అదే బురదలోకి వెళ్ళి అదే తింటూ ఉంటుంది. అదేవిధంగా మనుషులు, పందులు అంటే జంతువులు, వాటికి విచక్షణ జ్ఞానం లేదు. దేవుడు మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చింది కాబట్టి పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకడం అని దేవుడు మీతో మై డియర్ ఆల్ మాట్లాడుతున్నాడు. మీ మేలు కొరకు ఈ వాక్యం మాట్లాడుతున్నాడు అండి. పాప క్రియలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు ఏం క్రియలు చేయాలనుకో వారి ఆలోచనలు ఎప్పుడైనా ఒకరి గురించి చెడుగా ఉంటుంది. వారిని ఎలా పడగొట్టాలి, వీరితో ఎట్లా ట్రిక్స్ ప్లే చేసి వారిని వారికి సంబంధించిన కాల్చేయాలి, తినాలి, ఇట్లాంటివి సంథింగ్ అన్ని విషయాలు దుష్టుల ఆలోచనలు చెడ్డగా ఉంటాయి. వారి క్రియలు వారికి ఎప్పుడు కీడు చేయాలని వారి యొక్క హృదయము అది వెంబడిస్తుంటుందంట. అంటే తాతలాడుతుంటారు. అలాంటి దుష్టుల ఆలోచనలు నడవకూడదు. దుష్టులు ఎప్పుడు చెడు ఆలోచనలతో నిండి ఉంటారు. మీ యొక్క సాంగత్యం ఎవరితో ఉంటుంది, మీ స్నేహితులు ఎలాంటి వారు ఉన్నారు, అట్లానే మన యొక్క తీర్పు తీర్చబడుతుంది. మన స్నేహితులను బట్టి మన యొక్క జీవిత విధానం మనం చెప్పొచ్చండి. అండ్ 6th పాయింట్ స్వకీయ ఆలోచన. మన ఆలోచనలు కాదండి, మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ దేవుని ఆలోచనలు స్థిరమైనవి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడి మాటలకు లోబడి వాక్యం చదివి అనుదినం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక విశ్వాసుల ద్వారా, యూట్యూబ్ ఇప్పుడు వీడియో ద్వారా అనేకులతోటి దేవుడు మాట్లాడితే వాటికి లోబడి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలు స్థిరపరచబడతాయి. అండ్ 7th పాయింట్ వంకర త్రోవలు అంటే చెడు క్రియలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు ఆలోచనల చేత మనం వెళ్ళకూడదు. అండ్ 8th పాయింట్ జారస్త్రీ మార్గములు. జారస్త్రీలు, పురుషుల చేత మనం కట్టబడదు, వెళ్ళకూడదు. వారి జారత్వం, పెళ్ళికి ముందు జరిగేటివన్నీ జార స్వభావం కలిగినవి కాదు. అది వారంతా జారులు, తిండిబోతులు, మత్తుతో అంటే తాగుబోతులు, తిండిబోతులు అంట
నా రాజ్యమును స్వతంత్రించుకోనరని బైబిల్ సెలవిస్తుందండి. అలాంటి వాటికి పోకూడదు, డంబముగా మాట్లాడకూడదు. అంటే నాకే ఉందని హెచ్చుగా, అంటే 9th పాయింట్ డంబం, నాకే ఉంది, నేనే గొప్ప, నేనే అన్నీ. అంటే వాళ్ళు పొగడ్తలకు చెప్పుకుంటూ ఉంటారండి. వారి గురించి మనం అడగకపోయినా చెప్తూ ఉంటారు, మాకు ఇది ఉంది, మాకు ఆస్తి ఉంది, మేము ఎంత గొప్పగా ఉన్నాం, మేము ఇంత సేవ చేసినాం, మాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మాకు ఇంత డబ్బులు అని చూపించుకుంటారు డంబంగా. అంటే మాకు ఇంత ఉందని చూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు హృదయం చూస్తుండే, కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు హృదయమును దేవుడు జీవాత్మను పెట్టి జీవవాయువును పెట్టినప్పుడు ఆత్మనంటే ఆ మనస్సాక్షి అంతా అంతరంగములను పరిశోధిస్తుందంట. ఎవరు? దేవుడు అంతరంగమును హృదయమును పరిశోధకుడు, కానీ బహిరంగంగా దేవుడు చూచువాడు కాదు. ఇది ఎందుకంటే మట్టిలో కలిసిపోతుంది, దేవునికి ఇది వ్యర్థమైనది. కాబట్టి మట్టి శరీరం గురించి ఆలోచించుకోకుండా పైన వాటి యందు మనసుంచమని దేవుడు వాక్యము మీతో సెలవిస్తుంది. అండ్ చీకటిలో పాపము అంటే మీకు అందరికీ తెలిసిన విషయాలే. పాపము క్రియల చేత మనం ఉండడం వలన ఆ పాపమే ఒకరోజు నరక ఊబిలోకి తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తుందని ఇంకా అందులో డౌటే లేదండి. ఎవరైతే పాపపు క్రియలు ఒక స్త్రీతోని ఒక పురుషుల చేత వాళ్ళు ఆ పాపపు క్రియలు జరిపిస్తూ జారులై పాపములతో అనేక స్త్రీలతో పురుషులతో వ్యభిచారం చేస్తూ జారత్వం చేస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడికి ఆజ్ఞను మీరిన వారికి నరక అగ్నిగుండంలో సిద్ధపరచబడి ఉంది. అది ఇప్పుడే ఈ క్షణమే ఎవరైతే మారు మనసు పొంది విడిచిపెడతారో మై డియర్ ఆల్, దేవుడు మీకు మరి ఒక్కసారి అవకాశం ఇచ్చి మిమ్మల్ని కడిగి ఆయన రక్తంలో పరిశుద్ధులుగా చేసి ఆ నిత్య రాజ్యంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను మై డియర్ ఆల్. అండ్ 11th పాయింట్, హృదయ కాఠిన్యం అనుసరించకూడదంట. హృదయము కఠినంగా ఉంటుందండి. కొంతమంది ఎంత ప్రేమతో మనం ఎంత ప్రేమను కనపరిచిన వారి హృదయంలో కొంచెం కూడా స్పందన ఉండదు. కఠినమైన హృదయంలో అపవాది ఉంటుంది. మెత్తటి దేవుడు ఏ హృదయాన్ని పెట్టిన మెత్తటి మాంస హృదయంతో దేవుడు చేస్తాడు మనుషులు. ఆ మెత్తటి మాంస హృదయంలో ఇప్పుడు చూడండి, ఒక స్పంజ్ ఉంటుంది, ఒక స్టోన్ ఉంటుంది. స్పంజ్లో వాటర్ పీల్చుకుంటుంది, అబ్జర్వ్ అవుతుంది, అక్కడ ఉండగలుగుతుంది, వాటర్ అండ్ డెన్సిటీ పెరుగుతుంది. అదే ఒక స్టోన్లో మనం ఎన్ని వాటర్ పోర్ చేసినా దాని మీద పోస్తూ ఉన్నా కానీ అందులో ఏమైనా వాటర్ పోతుందా? ఆ రాయి పైన ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఎండిపోతుంది, చివరికి ఆవిరైపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఒక స్పంజ్లో వాటర్ కలిగి ఉంటుంది, వాటర్ కలిగింది విలువ కలిగింది కదా. సో అదేవిధంగా బండలాంటి హృదయాలలో దేవుని వాక్యం ఎలా ఫలిస్తుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఆత్మ ఫలములు వాళ్ళకి ఎలా ఉంటుందండి, వాళ్ళకు జాలి దయ కరుణ ఎలా ఉంటుంది. బండ వల్ల హృదయాలు ఉండకుండా స్పంజ్ వల్ల మెత్తటి మాంస హృదయాలుగా కలిగి ఉండమంటున్నాడు. హృదయ కాఠిన్యము అదేవిధంగా ఇతరులు సహాయం చేయలేకపోవడం, ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించడము, అసహించుకోవడము, వారి యొక్క స్థితిగతులను బట్టి జడ్జ్ చేయడము. కఠినత్వం ఎందుకండి? ఆ హృదయ కాఠిన్యంలో అపవాది క్రియలు అనేకమైన దుష్కార్యములకు మనం చోటిచ్చేవారిగా ఉండకూడదు. అండ్ దురాత్మను అనుసరించి నడచకూడదు. లోకంలో ఉన్నవన్నీ దురాత్మలండి. లోకపు క్రియలు, పాపపు క్రియలు అంటే మనము ఏది చేయకూడదని దేవుడు నడవకూడదని ఇవన్నీ మాట్లాడుతున్నాడో అవన్నీ పాపపు క్రియలు, అవన్నీ దురాత్మ సంబంధించినవి. ఇవన్నీ అపవాది క్రియలు అంటే సాటన్ ఈవిల్, వాటి యొక్క బంధకాలు. పబ్స్కి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. సినిమా మూవీస్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అని చేసి ఇష్టానుసారంగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మనం ఇష్టానుసారంగా అది కూడా దేవునికి హేయమైనవి. ఇవన్నీ మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఇంకా మోసం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదు అంటున్నాడు. అమర్యాదగా నడుచుకోవద్దు. పెద్దవారి పట్లైనా చిన్నవారి పట్లైనా వారు తక్కువ చేసి మాట్లాడడం, పేదవారు గొప్ప అని వారిని అంటే ఒక తక్కువ చిన్న చూపు చూడడం, కుల మతాలు, వీళ్ళు తక్కువ క్యాస్ట్ వీళ్ళు ఎక్కువ క్యాస్ట్, ఇదంతా లేదు. దేవుడు ఒక్కటే దేవుడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరి రక్తం ఒకటే ఉంటుంది. అదే యేసు రక్తం. యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు ఇవన్నీ కుల మత ప్రాంత ఇవన్నీ ఉండవు.
అది ఉన్నవు మన జీవితాలలో ఇంకా అవే స్టేటస్, రిలీజియస్ అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్ అండ్ గొప్ప, రిచ్, పేద, పూర్, అందము అవన్నీ ఆలోచిస్తున్నారు అంటే దేవుని ఆత్మ మీలో సరిగా పని చేయట్లేదని ఇండికేషన్. అండ్ కుయుక్తిగా నడవకూడదు. అంటే ఒకరికి వస్తున్నది ఏదైనా మేలు జరుగుతుందంటే వారి పట్ల మనము కుయుక్తిగా అంటే లోపల బయటికేమో సంతోషంగా అబ్బా వీళ్ళకి రావాలని సంతోషపడుతూ లోపల కుయుక్తిగా అమ్మ వీళ్ళకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఇంత గొప్ప పొజిషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎంత గొప్ప ఇల్లు ఎట్లా కట్టుకున్నారు, వీళ్ళు ఎంత సంపాదిస్తారు, వీళ్ళు ఎంత గొప్ప ఇట్లాంటివి గొప్పగా వాడుకోబడుతున్నారు, ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నారని మనం కుయుక్తిగా ఇతరుల పట్ల నడవకూడదు. ప్రేమించి వారి పట్ల మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పక మీ జీవితాలు అంతకన్నా గొప్పగా వారికన్నా ఆశీర్వదిస్తాడు. శరీర ప్రకారం నడవకూడదు. శరీర ఆత్మ రెండింటిలో ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు శరీర క్రియలు వాటిని మనము అంటే శరీర క్రియలను అన్నిటినీ దేవుని ఆత్మ ద్వారా మనం జయించగలుగుతాం. మనము మన స్వశక్తి చేత మనము శరీరంలో జయించలేము. ఓన్లీ ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి మోకరించి దేవా వీటిని నేను జయించలేను అని దేవుని ప్రార్థించడం దేవుడు తప్పక మీకు ఆ యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధంగా జీవించాలనుకుని గొప్పగా దేవునికి కొరకు బ్రతకాలనుకున్న వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. ఈ బైబిల్ గ్రంథం మనము ప్రతి ఒక్కరి జీవిత సత్యాలలో తెలియచేయబడింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ విధంగా శరీర ప్రకారం నడుచుకోకుండా ఉండమని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఈ యొక్క కొరింథీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 2వ వచనం ఇది వాక్యం మాట్లాడుతున్న మాటలన్నీ ఇదన్నీ పాయింట్స్ దేవుడు ఏ విధంగా మనకు నడవకూడదు అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు దేవుడు వాక్యం సెలవిస్తుందని మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ ఆల్ కైండ్లీ మీరు ఇవన్నీ పాటించి దేవుడు రాకడకు సమీపంగా ఉంది ఇవన్నీ విడిచిపెట్టమని దేవుడు మరి ఒక్కసారి బలంగా మీతో మాట్లాడుతున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. దేవుడు రాకడ బలంగా దగ్గరగా ఉందండి. అది ఏ రోజు ఏ గడియ వచ్చునో తెలియదు. అందులో విడవబడకుండా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఇవన్నీ చెప్పిన క్రియలను విడిచిపెట్టమని దేవుడు ఈ క్షణం మీతో గద్దిసి మాట్లాడుతున్నాడు ప్రేమతో. ఇంకను మారని హృదయాలకు అంటే తినుము ప్రాణము తినుము త్రాగుము సంతోషించు. కానీ యవ్వన కాలం ముందు చేసే ప్రతి ఒక్క రోజు చేసిన ప్రతి ఒక్క తప్పును బట్టి ఆ పరలోక రాజ్యంలో మనము దేవుని సింహాసనం ముందు నిలబడి లెక్క చెప్పేవారిగా ఉండాలి. ఆ లెక్కలో తప్పులు ఆ పాపములు నిండిపోయినాయి అనుకోండి, ఆ యొక్క జడ్జిమెంట్ రోజు అది ఇంకా భయంకరం. ఆ రోజు మనము మళ్ళీ మన దేహంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ రాలేము. కానీ ఈ క్షణమే జ్ఞానవంతులు ఏం చేస్తారండి? జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దేవుని మాటకు వెంటనే లోబడతారు. మూర్ఖులకు ఎన్నిసార్లు చెప్పినా వారు లోబడని ప్రజలుగా ఉంటారు. మన ప్రజలు మన ఆత్మీయులు అంటే ప్రతి ఒక్కరు మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ ఆల్ మీరు మంచి జ్ఞానవంతులు, మంచి దేవుని ప్రజలుగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీతోనే గద్దింపుతో ప్రేమతో మిమ్మల్ని దేవుడు సరిచేసి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యం శిక్షార్థమైన గద్దింపులు ఏంటండి? జీవం మార్గం అంట. దేవుడు సత్యము మార్గమే జీవం అన్నాడు. కాబట్టి ఈ యొక్క మన తల్లిదండ్రులు శిక్షిస్తే అందులో ప్రేమ ఉంటుంది. మనకు ఆత్మీయులు మన పెద్దవారు మనల్ని అన్నదమ్ములు మనల్ని శిక్షించినప్పుడు అందులో ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమతో ఉన్న ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని పాటించడంలో గొప్ప మేలులు దాగి ఉన్న ఆ మేలులు మీకు ఊహ కందని మేలులుగా ఉండదు. లోకపరంగా ఆత్మీయంగా అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మై డియర్ ఆల్, ఏ విషయంలో బాధపడకుండా దుఃఖపడకుండా వీటన్నిటిని ఆచరించినప్పుడు మీకు గొప్ప ఆశీర్వాదములు మెండుగా దేవుడు అనుగ్రహించును. దేవుని మార్గంలో వెళ్ళండి. దేవుడికి మహిమకరంగా వాడుకోబడాలని దేవుడి కోరిక, దేవుని యొక్క చిత్తం. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్ అండ్ గ్లోరీ టు జీసస్. గాడ్ బ్లెస్ యూ.